మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. కేవలం 5 ఏళ్లలో సంపాదించి తొందరగా రిటైర్ అవ్వడం సాధ్యమేనా? ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజూ అలారం మోతతో విసిగిపోయారా? రిటైర్మెంట్ చాలా దూరం అనుకుంటున్నారా? చాలామంది పరిస్థితి ఇదే. అయితే దీనికో ప్లాన్ ఉంది. అదృష్టం కాదు, కేవలం మ్యాథ్స్, డిసిప్లిన్తో కూడిన 5 ఏళ్ల కౌంట్ డౌన్ అనమాట. ఈ బ్లూ ప్రింట్కి 3 దశలుంటాయి: ఫౌండేషన్, యాక్సలరేషన్, ఇంకా ఎక్స్ప్లోజన్. అవేంటో చూద్దాం. మొదటిది ఫౌండేషన్ స్టేజ్. తొలి 2 ఏళ్లు మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది. వీటిని ఇన్విజిబుల్ ఇయర్స్ అంటారు, ఎందుకంటే అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే పెద్దగా ఏమీ కనపడదు. కాంపౌండింగ్ మొదట్లో ఓపికను పరీక్షిస్తుంది. ఇక్కడే చాలామంది నిరుత్సాహపడి వదిలేస్తారు. కానీ 2వ ఏడాది చివరికి ఒక మేల్కొల్పు వస్తుంది. డబ్బు మనకోసం పనిచేస్తుందనే నిజం తెలుస్తుంది. ఇది పనిచేస్తుందేమో అనే సందేహం నుండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అనే నమ్మకానికొస్తారన్నమాట. సరే, ఇప్పుడు సెక్షన్ 2 యాక్సలరేషన్. ఇక్కడే అసలు వేగం పుంజుకుంటుంది. పెట్టుబడి అనే స్నోబాల్ ఇప్పుడు బరువు పెరిగి వేగంగా దొర్లడం మొదలవుతుంది. కేవలం డబ్బు కలపటం కాదు, డబ్బుని గుణించడం అనే ఆలోచన మొదలవుతుంది. 4వ ఏడాదికొచ్చేసరికి చూడండి, డిపాజిట్ల కన్నా ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఎక్కువైపోయింది. అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రమాదం ఉంది. బ్యాలెన్స్ చూసి భయపడి చాలామంది డబ్బు తీసేస్తారు. ఇక చివరి దశ ఎక్స్ప్లోజన్. 5వ సంవత్సరం, ఇంకా ఆ తర్వాత చూద్దాం. గ్రోత్ కర్వ్ అచ్చం రాకెట్ లాంచ్లా పైకి దూసుకెళ్తుంది. ఇక మొమెంటం మొదలైనకే. ఒకే ఏడాదిలో వచ్చే గ్రోతు ఇంతకు ముందున్న అన్ని సంవత్సరాల సంపాదనను మించిపోవచ్చు. దీన్నే ఫైనాన్స్లో క్రిటికల్ మాస్ అంటారు. అంటే ఇక ఆటోమేటిక్గా పెరిగిపోతుందన్నమాట. ఈ దశలోనే ఫ్రీడమ్ నంబర్ అనేది నిజమవుతుంది. ఇక పని అనేది అవసరం కాదు, ఇష్టం. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ 5 ఏళ్ల కౌంట్డౌన్ ఈరోజే ఎలా మొదలుపెట్టాలి? ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. క్రమశిక్షణ కోసం అన్నిటినీ ఆటోమేట్ చేయండి. గుర్తుంచుకోండి, ఎంత పెట్టామన్నది కాదు, ఎంత కాలం స్థిరంగా ఉన్నామన్నదే ముఖ్యం. మరి 5 ఏళ్ల తర్వాత లైఫ్ ఎలా ఉండాలి? అదే రొటీనా లేక నచ్చిన జీవితమా? ఇలాంటి విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.